లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్లో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ హోరీ ప్రచారం చేస్తున్నాయి, కార్నర్ మీటింగ్లు పెడుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది కరీంనగర్లో? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారంగా 27వ డివిజన్ ప్రచారానికి ముఖ్య అతిథిగా వచ్చారు కదా. సో ఈ డివిజన్ లో మీ అభ్యర్థికి ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? మరి ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారంగా చెప్పండి మేడం, మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఇంటింటికి వెళ్తున్నారు కదా, సో ప్రజల నుంచి వెళ్ళి రెస్పాండ్ ఎలా వస్తుంది? ప్రజల నుంచి ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా? గెలిచిన తర్వాత ఆ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం, అందరూ మాకు అనుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అన్ని సంవత్సరాలుగా కష్టపడ్డ కాంగ్రెస్ లో కష్టపడ్డ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం ఏంటంటే అన్న, మీ 27వ డివిజన్ లో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళకును మీకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి జమీన్ ఆస్మార్కు ఉన్నంత ఫరక్ ఉన్నది. సో ఓకే, మీ 27వ డివిజన్ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్పగలుగుతారు? మరి తప్పకుండా అండి, నాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కరీంనగర్ 27వ డివిజన్ నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బొట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రచారంలో కూడా దూకుడు పెంచారు. దీనికి ముఖ్య అతిథిగా అంబటి జ్యోతిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్నారు. చెప్పండి సార్, ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రచారంలో ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మీ పార్టీకి? ఈరోజు కరీంనగర్, ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. 31 సీట్లలో మేము పోటీ చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారంగా 16-17 గెలవబోతున్నాం. అందులో ఫస్ట్ శ్యామల, కిరణ్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని డివిజన్స్ కూడా మాకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ అండ్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి కుల మత రాజకీయాలు చేసేసి అందరికి న్యాయం చేయకుండా అన్యాయం చేసి వాళ్ళని రోడ్డు మీద పడేశారు, వాళ్ళ కార్యకర్తలందరినీ. అంతేకాకుండా ఇలా కాంగ్రెస్లో కూడా ఎప్పటి నుంచో పని చేసుకుంటూ కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళకి వదిలేసి ఎవరికైతే డబ్బులు ఉన్నాయి, ఎవరికైతే హోదాలు ఉన్నాయి, ఎవరికైతే పైరోలు ఉన్నాయి వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ కావడం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు మా దగ్గర నుంచి తెలుసుకొని ఇలా సింహం గుర్తుపై మేము పోటీ చేస్తామని చెప్పేసి ఈరోజు మా దగ్గరికి రావడం వల్ల మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ మా కుటుంబంలోకి ఆహ్వానించిన వాళ్ళని వారు అదే విధంగా కష్టపడుతున్నారు. ముందు కూడా భవిష్యత్తులో వాళ్ళు మంచి పదవులు అలంకరణ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఈ డివిజన్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా శ్యామల గారు గెలవబోతున్నారు. 100% ఏ మాత్రం డౌట్ లేని విధంగా మాకు కనపడుతున్నది. అంతేకాదు ఇలా బండి సంజయ్ గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రి అయ్యి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి 2వ ఎంపీ అయి మంత్రి అయ్యిండు. ఏం చేసిండని నేను ప్రశ్నిస్తున్నా. ఏ డివిజన్లోనైనా వర్క్ చేసిండా? ఇలా మేము అయితే ఖచ్చితంగా ఏదో కేంద్రం నుంచి బడ్జెట్ తెస్తా అంటున్నాడు. తెలంగాణకి కేంద్ర బడ్జెట్ లో గుండు సున్నా చూపించిన కేంద్ర మంత్రి అయ్యి కూడా అడగలేని పరిస్థితిలో ఇలా బండి సంజయ్ గారు ఉన్నారు. గంగుల కమలాకర్ గారు, ఆయనకు తెలుసు, ఆయన టీముకు తెలుసు కబ్జాలు ఏం జరిగినాయి, ఎంత మోసాలు జరిగి ఎంతమంది ప్రజల్ని నష్టపరిచిండ్రు. 15 సంవత్సరాలు వాళ్ళు ఉండి కూడా ఈవెన్ చెత్త ఎత్తేయలేని పరిస్థితుల్లో 2 ఎంపీ గారు కావచ్చు, అదేవిధంగా మంత్రిగా ఉన్న కమలాకర్ కావచ్చు, అదేవిధంగా ఇలా పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రి కాంగ్రెస్, ఆయన కూడా ఏం చేసిండని ప్రశ్నిస్తున్నాం. ఇలా ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. ఈ 3 పార్టీలను ఓడగొట్టాలా అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. సింహం గుర్తుకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకి అనుగుణంగా పనిచేసి ఖచ్చితంగా ఇలా మేమే ముఖ్య పాత్ర. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, మేయర్ అభ్యర్థి కూడా మావారైనా కూడా కరీంనగర్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఎవరికి కూడా, నేను రాత్రి చూశాను 11:30కి మా వాళ్ళ దగ్గరికి పోయి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై కాళ్ళు మొక్కుతున్నాడు, మీరు పార్టీలో మానేయండి, మా దగ్గర రండి అని బతిలాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇలా వాళ్ళు ఎంత దిగజారుతున్నారో దీనికి మా గెలుపుకి అదే కారణం అని చెప్పకూడదు. ఇప్పుడు కరీంనగర్లో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ హోరీ ప్రచారం చేస్తున్నాయి, కార్నర్ మీటింగ్లు పెడుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది కరీంనగర్లో? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారంగా 16 నుంచి 20 మధ్యలో ఉన్నాం. ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. మా వాళ్ళని బెదిరించినా భయపడని వాళ్ళు మాత్రమే ఇప్పుడు మా దగ్గర 27 మంది ఉన్నారు. రాత్రి కూడా బెదిరిస్తే కూడా నువ్వేం చేస్తావో చేసుకోపో అని బెదిరించి వాళ్ళని ఉల్టా బెదిరించిండ్రు. వీళ్ళు సింహాలై ముందుకు వస్తున్నారు.
ఖచ్చితంగా 16 నుంచి 20 గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. సో 27వ డివిజన్ ప్రచారానికి ముఖ్య అతిథిగా వచ్చారు కదా, సో ఈ డివిజన్ లో మీ అభ్యర్థికి ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మరి? ఇప్పటి వరకు ఉన్న రిపోర్టు ప్రకారంగా తనతోటి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ కావచ్చు, అదేవిధంగా ముస్లిం సోదరులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు ఆయనకు సపోర్ట్ గా ఉన్నాయి. వారందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నా, కిరణ్కి బీఫామ్ ఇయ్యొద్దని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు నాకు ఫోన్ చేయడం జరిగింది. లేదు, ఖచ్చితంగా ఇస్తాం, గెలిపిస్తామని చెప్పినాం. అమ్మాయితో కూడా మాట్లాడినాం, శ్యామలతో కూడా మాట్లాడిన తర్వాత అమ్మ మా పార్టీ సిద్ధాంతాలు ఇవి, కష్టపడు, ఓడినా గెలిచినా ప్రజలతో ఉండు అని చెప్పినాం. తను అంగీకరించిన తర్వాత ఎవరు ఆపినా ఆగలేదు, తనకు బీఫామ్ ఇచ్చేసి అలా గెలిపించుకుంటున్నాం. చెప్పండి మేడం, మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఇంటింటికి వెళ్తున్నారు కదా, సో ప్రజల నుంచి వెళ్ళి రెస్పాండ్ ఎలా వస్తుంది? ప్రజల నుంచి ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా? గెలిచిన తర్వాత ఆ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన అంబడి జోగిరెడ్డి సార్కి నా నమస్కారాలు. 27వ డివిజన్ ప్రజలకు, యువతకు పేరు పేరున నా నమస్కారాలు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. అందరూ మాకు అనుకూలంగా స్పందిస్తున్నారు. వారి సమస్యలను కూడా మాతో చెప్పుకుంటున్నారు. మాకు ఇంటి ముందు చెత్తను కూడా తీసేసేవారు లేరు మేడం. మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాం, మీ సింహం గుర్తుకే ఓటేస్తాం. మాకు ఈ చెత్త, ఈ డ్రైనేజ్ కాలువలు ఫస్ట్ చేపియండి మేడం. ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సమస్య ఉందండి. ఒక గల్లీకి వెళ్తే మాకు గుడి డెవలప్మెంట్ చేయండి, మాకు అంతకు మించి ఏమద్దు. మా గుడిని ఫస్ట్ కరెక్ట్ చేయండి, అది మధ్యలో ఆపేసి రండి పని, మీరు వచ్చిన తర్వాత పూర్తి చేస్తారా అని చెప్తే తప్పకుండా చేస్తామండి అని మేము హామీలు ఇస్తున్నాం. ఆడవారు ఇంట్లో ఏ పని లేకుండా ఉన్నవారికి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మహిళలు నిలబడేలాగా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పిస్తా అని హామీ ఇస్తున్నాండి నేను. పిల్లలు ఫోన్లకి బానిస అయిపోతున్నారు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ కోసమని ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పిద్దామని నేను అది కూడా హామీ ఇస్తున్నాను. ముసలి వాళ్ళకి, కళ్ళు కనిపించని వాళ్ళకి ప్రతి నెల ఉచితంగా ఐ క్యాంపు పెట్టిద్దామని అది కూడా ఒక హామీ తప్పకుండా ఇస్తున్నాము. అలాగే పేరు పేరిన ప్రజలకి, యువతకి నా పాదాభివందనాలు. అంబడి జోగిరెడ్డి సార్కి మరొకసారి థ్యాంక్ యూ. చెప్పండి అన్న, మీ డివిజన్ లో హేమా హేమీలు కూడా ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళని తట్టుకొని మీ డివిజన్ లో మీ గెలుపు సులభమంటారా మరి? ముందుగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన అంబటి జోగిరెడ్డి అన్నకి, అలాగే మండలికి జనరల్ సెక్రటరీ గారికి, మన శేఖర్ అన్న గారికి, అలాగే మా అన్న అయినటువంటి నరేష్ అన్న గారికి, అలాగే మా అసెంబ్లీలో ఇంతకుముందు చొప్పదండి కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసిన అన్న గారికి, అలాగే నా మిత్రులకు, నా శ్రేయభిలాషులకు, నాతో ఉన్న పెద్దలకు, చిన్నలకు, మా అన్నలకు, నా వాడ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు వందనాలు చేస్తున్నానన్న. ఈరోజు అన్నగారు చెప్పినట్టు ఇంతకుముందు నా గెలుపు అప్పుడే ఖాయమైపోయింది. వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నది ఒక సీట్ మాత్రమే, అది బీఫామ్ ఒక్కటే. కానీ నా విజయం అనేది ఎప్పుడైతే జనవరి 3 తారీఖు నాడు నాకు బీఫామ్ అయితే ఇవ్వలేదో ఆ రోజే డిసైడ్ అయిపోయింది జనాలందరూ, నా డివిజన్ సంబంధించిన వాళ్ళు. ఆ రోజే నా విజయం తెలిసిపోయింది జనాలకు. అందుకే ఏమీలు వస్తుండ్రు, పెద్ద పెద్ద నాయకులు వస్తుండ్రు. ఏమొచ్చినా ఈ బొట్ల శ్యామలను, కిరణ్ కుమార్ అలియాస్ టిల్లు అనే వ్యక్తిని తట్టుకోలేరు. ఎందుకంటే నేను గతంలో 3 సంవత్సరాల నుండి ఈ డివిజన్ మీద పోరాడుతున్నా, ఈ డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తున్నా. అలాగే మొన్న జనవరి 8 తారీఖు నాడు మెడికల్ క్యాంప్ చేసిన, మెగా మెడికల్ క్యాంప్, అప్పటి వరకు కూడా రిజర్వేషన్ ఖరారు కాలే. అయినా కానీ మనం ప్రజలకు సేవ చేయాలనే భావోభావాలతోని మనం ముందుకెళ్ళినాం. సుమారుగా 250 మంది దానికి హాజరయ్యారు. వాళ్ళకు ఉచితంగా వైద్య చికిత్స అందించి వాళ్ళకు సంబంధించిన మెడిసిన్ కూడా ఇప్పించాము. దాంతోపాటు రేకుర్తి లయన్స్ క్లబ్ వాళ్ళకు మాట్లాడించి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని ఒప్పించి ఒక 14 మంది ఎలిజిబుల్ అయినరు. అందులో 2 షుగర్ వల్ల వాళ్ళకు సర్జరీ కాలేకపోయింది. 12 మందికి నేను ఐ ఆపరేషన్ కూడా చేయించాను. మిగతా ఇంకా మేము అనుకున్నాం ఒక 65-70 సంవత్సరాల పైబడి వాళ్లకు ఉచితంగా కళ్ళు ఆపరేషన్ అయ్యి మళ్ళీ చూపు కనబడని వాళ్ళకు ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేద్దాం అనుకున్నాం. అదే మాదిరిగా సుమారుగా 30 మంది వరకు మేము అద్దాలు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసినామండి. ఇంకా అట్లా చూసుకుంటే జయంతిలు కానీ, వర్ధంతులు కానీ, ఇప్పుడు మాకు మెయిన్ సమస్య, ఇప్పుడు మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా ఒకటే, మాకు మెయిన్ ప్రధాన దారి అయినటువంటి శ్మశాన వాటిక బీటు గోడ, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఒక పెద్ద భూస్వామి, రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ వచ్చిండ్రు.
దానికి కబ్జా కోరి వేసిండ్రు. అయినా మేము ఎదిరించినాం. మా డివిజన్ ప్రజలందరితో నేను మమేకమై అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి దాని గురించి పట్టుకపోయినా. మా మీద కేసులైనాయి, అయినా మేము భయపడలే, దాన్ని తొలగించినాం. మళ్ళా ఇదే పెద్ద పెద్ద భూస్వాములు, ఆసాములు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, బ్రోకర్ దందాలు చేసేవాళ్ళు మమ్మల్ని భయపట్టించి మళ్ళీ ఆయనకు గేట్ పెట్టే పర్మిషన్ ఇచ్చారు. సరే, అది ఎక్కడ దాకా పెడతాడు? ఆయన పెట్టింది గేట్ మాత్రమే. ఆయన గడ్డపార తీసుకురాలే, పార తీసుకురాలే. అది కూడా గడ్డపార తీసుకొచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఆ గడ్డపార తెచ్చినాక గడ్డపార ఎక్కడ దించాలో కూడా తెలుసు మాకు. ఆ గడ్డపార కూడా దించుతాం మేము. అందుకే చెప్తున్నా ప్రజలందరికీ, ఈ ఒక్కసారి మా అటువంటి యువతకు మీరు తప్పకుండా మద్దతు ఇవ్వాలి, మమ్మల్ని గెలిపించండి. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే మేము ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసుకున్నామన్నా. 25 సంవత్సరాల నుండి మా బాధ ఎవరు తెలియదు. పక్కవాడ నుండి వస్తారు, గెలుస్తారు, వాళ్ళ లాభాలు వాళ్ళు పొందుతారు, వెళ్ళిపోతారు. మేము వాళ్ళ దగ్గరికి పోయి, అన్న మాకు ఈ సమస్య ఉందంటే చేతులు పడుకొని నిల్చోవాలి. మేము పక్క డివిజన్ వాళ్ళే మాకు ఎప్పుడు 25 సంవత్సరాల నుండి. అందుకే ఇప్పుడు మా యువత కానీ, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు అందరు ముందుకు వచ్చిండ్రు. అన్న, ఇది నీ వల్లే సాధ్యం కాబట్టి నువ్వు తప్పకుండా నిల్చోవాలి, ఈ పోటీలు నువ్వు పాల్గొనాలని వాళ్ళే నాకు ప్రోత్సహించారు. సరే అమ్మా, తప్పకుండా మీ అందరికీ నేను కాలల్లో కదులుతా, కడుపులో మెదులుతా అనే నినాదంతో నేను ముందుకు వచ్చిన. వాళ్ళందరి సమస్యలను పోరాడతా, వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తా. మాకేంటంటే ఇప్పటికీ కూడా నల్ల నీళ్లు పైపు వేయలేని పరిస్థితులు ఉన్నది. ట్యాపు 24 గంటలు ఇస్తున్నామని చెప్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కొన్ని జాగాలల్లో పైప్ లైన్ వేయని పరిస్థితులు ఉన్నాయి. అది మా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఇప్పుడు అన్ని సంవత్సరాలుగా కష్టపడ్డ, కాంగ్రెస్ లో కష్టపడ్డ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏమంటుంది? ప్రధాన కారణం ఏంటంటే అన్న, నేను మీడియా ముఖంగా డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా, ఇద్దరు ఉన్నారన్న వ్యక్తులు 26వ డివిజన్. ఇక పేర్లు వద్దు, ఇక మీకు తెలిసిపోతుంది. 26వ డివిజన్ వాళ్ళు పెద్ద ఆసాములు, పెద్ద రియల్ ఎస్టేట్ దందాదారులు, రాజకీయ నాయకులు. వాళ్ళిద్దరూ మా వాడను పంచుకున్నారన్న. అన్నదమ్ములు లెక్క పంచుకున్నారు మా వాడను. పెద్దన్న అడిదిక్కు, చిన్నన్న ఇడిదిక్కు అన్నట్టు అట్లా పంచుకున్నారు. కాబట్టి మేము అన్యాయం జరగకూడదని మేము సార్ని అప్రోచ్ అయినాం. మాకు 3 రోజుల ముందు బీఫామ్ రాసినారు. అయినా కానీ మా జోజిరెడ్డి అన్న మా మీద చిన్న చూపు చూడకుండా నన్ను పిలిచి, తమ్మి నీకు బీఫామ్ ఇస్తున్నా, నువ్వు గెలిచినావు పో అని నాకు ఇచ్చి పంపించడం జరిగింది. ఓకే, మీ 27వ డివిజన్ లో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తున్నారు కదా. సో వాళ్ళకును మీకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు మరి? ఇప్పుడు తప్పకుండా ఉన్నదండి, జమీన్ ఆస్మార్కు ఉన్నంత ఫరక్ ఉన్నది. ఇప్పుడు ఉన్న బీజేపీ అభ్యర్థి వాడు పక్క డివిజన్, వానికి ఏం తెలియదు. వాడు అత్తడు, ఓ డామ్ డూమ్ మాట మాట్లాడతాడు. అలా ఊదు కాలేదు, పీర్లేవు. అది ఆయనతో పనే లేదు. ఎందుకు అని అంటే ఆయన పెద్ద బ్లాక్ మెయిలర్. ఇక మీడియా ముందు ఎందుకు కానీ ఆయన చరిత్ర అది వేస్ట్. ఇంకొక ఆయన ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి, ఆయనకు ఇంకో గురువు ఉంటాడు. ఆ గురువుకు ఒక పిఏ, ఆ పిఏకు ఈయన పిఏ. ఈ పిఏలతోనే రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఆయన కూడా ఏం లేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి వస్తే అన్న, ఇక ఆమె గీతాభవన్ చౌరస్తల జెండా పట్టింది, జెండాలు మోసింది, కండవాలు కప్పుకున్నది, ధర్నాలు చేసింది, పటాకులు వేల్చింది, కేకులు కడి చేయించింది. అలాంటి అభ్యర్థి అని చెప్తున్నా కానీ అది పేరుకే అభ్యర్థి. ఆమెకి ఎలాంటి సంబంధం లేదు రాజకీయంతో. అలా మామగారు అయినటువంటి ఆయనకు ఎంతో కొంత అవగాహన ఉంది కావచ్చు. అది ఇక్కడ కాదు చేయాల్సింది. ఆయన చేయాల్సింది వేరే జాగాల. కాకపోతే అన్నం పుణ్యం జరగని మా ప్రజల దగ్గరికి వచ్చి ఆయన ఏదో నేను ఇక్కడ గోలిస్తా, ఏంస్తా, బడా చేస్తా అని బోకలు కొడుతుండు. అవి వేస్ట్. జనాలు ఆయనకు తరిమి కొడుతుండ్రు. ఓకే, మీ 27వ డివిజన్ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్పగలుగుతారు మరి? ఇప్పుడు తప్పకుండా అండి, నాకు జనాలు బ్రహ్మరథం పడుతుండ్రు. ఎందుకు అని అంటే నేను 3 సంవత్సరాల నుండి వాళ్ళ పోరాటం మీద, వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నా. నేను ప్రతి విషయంలో నేను పోరాడుతున్నా. జనాల విషయంలో కానీ, మన ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కానీ, ఈ ఇంకేంది మన గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, నాణ్యత లేకుండా డ్రైనేజ్ విషయం చేసి, ఈ రోడ్ల పనులు చేసి, ఇవన్నిటి మీద నేను పోరాడుతున్నా. కాబట్టి నాకు ప్రజలందరూ ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి, అన్న మనం నువ్వే ఉండాలి, ఈ నాయకత్వం నువ్వే వహించాలి అని నాకు బ్రహ్మరథం పడుతుంది. సో చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా నా డివిజన్ ప్రజలకు నేను నా మేనిఫెస్టో తయారు చేసుకున్నా. ఇప్పుడు మా భార్య చెప్పినట్టు ఆడవాళ్ళకు కుటుంబిషనే,
పిల్లలకు అవేర్నెస్, దాంతో పాటు ఇంకా మెయిన్ జంక్షన్ల కాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ, ఇప్పుడు మనం వాడల సమస్యలు ఎక్కువ ప్రధానంగా ఏముంటాయన్నా, చిన్న సందులు ఉంటాయి, దాంట్లో అటుపక్క ఇటుపక్క నాళీలు ఉంటాయి, దాన్ని అండర్ గ్రౌండ్ చేసి రోడ్ వైండింగ్ విషయంలో కానీ అటువంటి సమస్యలు, ఇదేంది కరెంటు సంబంధించిన సెంటర్ మన పోల్ సంబంధించింది, లైట్ల సంబంధం అయినా అటువంటి దానికి ఈ మాకు ప్రధానంగా చూసుకుంటే మాకు సబ్ స్టేషన్ ఇక్కడనే ఉంటుందన్న, ఇక్కడికి వెళ్ళి మెయిన్ వైర్లు అట్లా పోతున్నాయి మా ఇండ్ల మీదకి వెళ్ళి, దాని మీద కూడా పోరాడినా, దానికి ఎస్టిమేషన్ వేయించిన, దాంతో కూడా మాట్లాడుతున్నా, ఇంకా 3 నెలలు అయితే అవి తొలగిస్తా కూడా. ఇంకోటి మెయిన్ సూత్రంగా నేను చెప్పాలంటే అన్న, అన్ని హక్కులు మాయే. ఈ అంబేద్కర్ నగర్, శివాజీ నగర్ 27వ డివిజన్ సంబంధించిన హక్కులు. ఎందుకంటే ఇక్కడనే వాటర్ ట్యాంక్ మా నీళ్లు పోతున్నాయి బయటికి, ఇక్కడనే సబ్ స్టేషన్ మాదే కరెంటు పోతుంది. ఇప్పుడు పరిపాలన మాత్రం మా దగ్గరికి వెళ్ళి జరగాలని మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. చూసారు కదా, మొత్తానికైతే ఇది పరిస్థితి. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు వేరే డివిజన్ నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ రూలింగ్ చేస్తున్నారు. కానీ స్థానికుడైన మా డివిజన్లో ఇంతవరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా పోటీలు లేరు. ఇప్పుడు స్థానికంగా ఉండే మేము బరిలో ఉన్నాం, యువకులం. ఒకసారి మమ్మల్ని ఆదరిస్తే మాత్రం మీ వెన్నుదంటి ఉంటాను. మీకు ఏ ఆపద వచ్చినా కూడా మీకు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.